రాహుల్ అఖిలేష్కి కన్నీరే మిగిలింది. విషాద వదనంలో రెండు పార్టీలు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు అఖిలేష్ యాదవ్ గవర్నర్ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తారు. బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆశలు పడ్డ అఖిలేష్ యాదవ్ అది కూడా అవకాశం దొరక్కపోవడంతో బీజేపీ థంపింగ్ మెజారిటీతో 250కి పైగా స్థానాలు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 250 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో 2 గంటలకు తన రాజీనామా సమర్పించాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశాన్ని మలుపు తిప్పే రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో బీజేపీ లీడర్షిప్ మీద అంటే నరేంద్ర మోడీ లీడర్షిప్ మీద మరింత విశ్వాసం ప్రజలకు పెరిగింది. అదేవిధంగా బీజేపీలో అన్క్వశ్చనబుల్ లీడర్గా నరేంద్ర మోదీ ఎదుగుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ మీద మరొకసారి చర్చ జరుగుతుంది. ఎన్నికల రిజల్ట్ ఎన్నిక రిజల్ట్ వచ్చినా రాహుల్ గాంధీ పెర్ఫార్మెన్స్ మీద, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద, కాంగ్రెస్లో నాయకత్వ సమూల మార్పు విషయానికి పార్టీని పూర్తిగా రీవ్యాంప్ చేయాల్సిన అవసరాన్ని వీటన్నిటికి సంబంధించిన మరొకసారి చర్చ ప్రారంభమైంది. అదే చర్చను ప్రస్తుతం మనం చూద్దాం. రఘునాథ్ బాబు గారు, నరేంద్ర మోదీ మరింత అన్క్వశ్చనబుల్ లీడర్గా అంటే బీజేపీ పార్టీలో ఒక రకమైన నియంతృత్వ నాయకత్వం దిశగా ముందుకు వెళ్తుందా? ఇంత అంటే అన్క్వశ్చనబుల్ లీడర్ అంటే అదే తరహా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే మోదీ ఇంత పట్ల ప్రజలు పెట్టుకుంటున్న విశ్వాసం కానీ, బీజేపీ మోదీని అంతగా ఓవర్గా ఎలివేట్ చేస్తున్న తీరు కానీ, బీజేపీ మొత్తం అధికారాన్ని సెంట్రలైజ్డ్గా తన గుప్పెట్లో తీసుకుంటున్న తీరు కానీ, ఇవన్నీ చూస్తే భవిష్యత్తు నియంతృత్వ దారుల వైపు వెళ్తుందా అనే ఒక డౌట్ వచ్చే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అది పూర్తిగా వాస్తవం. ఎందుకంటే వాళ్ళ నరేంద్ర మోడీ వల్ల ఎట్లని కాదు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఇప్పుడు డిమానిటైజేషన్తో క్లియర్గా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఒరిస్సా, మరి నిన్న మొన్నటి వరకు డిమానిటైజేషన్ నవంబర్ 8వ తారీఖు అనౌన్స్ చేశారు. నవంబర్ 8వ తారీఖు, నవంబర్ 9 తర్వాత నుంచి ధైర్యంగా ఒక వారం రోజులు బీజేపీ నాయకులు కానీ నరేంద్ర మోదీ కానీ చెప్పారు డిమానిటైజేషన్తో దేశం మారిపోతుంది. అదే ఆ తర్వాత ప్రజల సమస్యలు ఎదుర్కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మార్చి ఈరోజు వరకు 11వ తారీఖు వరకు డిమానిటైజేషన్ సక్సెస్ మా క్రెడిట్ అని చెప్పుకోవటానికి ముందు వెనక ఆడిన బీజేపీ నాయకత్వం ఈ రిజల్ట్ తర్వాత డిమానిటైజేషన్ ప్రజలు ఆమోదించారని చెప్పుకునే పరిస్థితి వైపు ముందుకెళ్తుందని అంటే ఖచ్చితంగా ఇది అంటే ఇటువంటి ధోరణులు ఇంకా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. డిమానిటైజేషన్ తర్వాత ఒరిస్సాలో పూర్ థర్డ్ మేము, కానీ సెకండ్ వచ్చాము లోకల్ బాడీ ఎలక్షన్లో. అట్లాంటి సర్ప్రైజెస్ అనమాట. కాబట్టి దేశవ్యాప్తంగా మోడీ ఎన్డీఏ ప్రభుత్వం విధానాల పట్ల, పరిపాలన పట్ల జనం ఆకర్షితులవుతున్నారు. కరప్షన్ తగ్గించడం కానీ, అందరికీ ఇళ్ళు ఇవ్వాలనేటటువంటిది కానీ, 2022కే ఇంకా 5 ఏళ్లలోనే అందరికీ ఇళ్ళు రావాలి, ఇళ్ళు రాతే ఇంటి అద్దెస్తామని వాడు ఎక్కడ నేను చదువుతున్నాను. ఒకవేళ ఇళ్ళు ఇవ్వలేకపోతే ఇంటి అద్దెద్దామని, అంటే అందరికీ 22కి ఇళ్ళు ఇవ్వాలి. ఇట్లా సో అన్క్వశ్చనబుల్ లీడర్గా విధానాలు అన్క్వశ్చనబుల్ లీడర్గా పెరిగే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ ఆయన అన్క్వశ్చనబుల్ లీడరే, కానీ ఆయన ప్రజలకు జవాబుదారే కదా. ఆయన విధానాలు ప్రజలకి పాయింట్ ఏదో ఉంది. అన్క్వశ్చనబుల్ లీడర్స్ కానీ మన ప్రజాస్వామ్యంలో చాలా మందిని చూసాము. ప్రజలకు అనుకూలంగా లేకపోతే, ప్రజల పాలనలో ఇబ్బందులు ఉంటే ఎంత పెద్ద లీడర్నైనా నేను చాలా మంది దగ్గర అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత చాలా మంది సామాన్యులతో మాట్లాడుకున్నాం, మా నైబర్స్ కానీ వాళ్ళు చాలా మంది చెప్పేది ఏంది, నరేంద్ర మోడీ ఈసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీని పట్టుకోవడం చాలా కష్టం అనే మాట అంటే రాజకీయం గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు సైతం మాట్లాడుకుంటున్నారు అని అంటే ఈ రిజల్ట్ తర్వాత 300 మార్కు లీడ్ మార్కు ఒకసారి నరేంద్ర మోడీ చూసిన తర్వాత ఆయనకున్న టెంపర్మెంట్ కానీ మూడ్ కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆయనకు చాలా విశ్వాసం, అతి విశ్వాసం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డెఫినెట్గా. కానీ డెమోక్రటిక్ ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ఇంక్లూజివ్ నేచర్, ఇంక్లూజివ్ పాలిటిక్స్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను కనుక పాటించకపోతే మాత్రం ప్రజలు వెంటనే, యాక్చువల్లీ ఇది 50 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద ఓటర్లు కాదు, వీళ్ళు మోడర్న్ ఓటర్స్. వాళ్ళు అంచనాలు వేయడం కానీ, యూపీ యూత్ కానీ, యూత్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసే దాంట్లో చాలా స్పష్టంగా అటువంటి లీడర్షిప్ను కోరుకోరు. అంటే నియంతృత్వ ధోరణితో ఉన్న లీడర్షిప్ని మీరు అందరూ అంటూనే ఉన్నారు, కానీ మోదీకి ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఆయన ఊరు వాడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఉత్తరప్రదేశ్లో ఏ సింగిల్ బీజేపీ లీడరు ఓన్ చేసుకొని బీజేపీ ఉత్తరప్రదేశ్లో క్యాంపెయిన్ చేయాలి. నరేంద్ర మోడీ, అమిత్ షానే మొత్తం అంతా ఓన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని ఓట్లు వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు వచ్చినట్లే. డెఫినెట్లీ వాళ్ళ నాయకత్వం పట్ల ఎంతో కొంత తృప్తిని ప్రజలు
చూసి ఓట్లు కానీ వేసినట్టే. ప్రజల్ని వేస్తే- తక్కువ అంచనా వేయొద్దు అనేది నేను ప్రజల్ని దాన్ని స్వారీ చేయొద్దు, ఆ బలాన్ని ఆ నెత్తికెక్కొద్దు అంటే మనం నెత్తికెక్కితే కష్టం అవుతుంది. అది ప్రజలకి దాంట్లో- ఆమోదంగా చేయబట్టే వచ్చినాయి. Yeah. ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకం చేస్తే ఎలా వస్తాయి? Right. తర్వాత ఆయన నియంత్ర కాదు అని చెప్పడానికి మొన్న మహారాష్ట్రలో మరి సమానం వచ్చింది. డిమానిటైజేషన్ సింగిల్ ఎగ్జాంపుల్. డిమానిటైజేషన్ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఎంత నియంతృత్వ నిర్ణయం తీసుకున్నారు అంటే క్యాబినెట్ కూడా తెలకుండా క్యాబినెట్ మంత్రులు ఫోన్లు బయటలు పెట్టించేసి వాళ్ళందరి అనౌన్స్మెంట్ అయ్యే వరకు లోపల రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ అవి వినిపించి అంటే దట్ ఈస్ కాల్డ్ నియంతృత్వ. ఇప్పుడు అది అయిన తర్వాత కూడా గంటల్లో ఎన్ని డబ్బులు మారినాయో చూస్తుంటే That's okay. అవ్వకపోతే ముందే తెలిస్తే ఎలా ఉండేది? అందుకని Right. See, demonetization మీద ఒకటి మాట అంటే మాట్లాడదాం. Yeah. ఒకసారి అనాలిసిస్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ అక్కడ రిజల్ట్ అనాలిసిస్ ను ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ 300 స్థానాల వరకు బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 300 మార్క్ ను టచ్ చేసిన తీరు కనిపిస్తుంది. అదే స్థాయిలో గనక రిజల్ట్ వస్తే మాత్రం బీజేపీని పట్టుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుంది. మిగతా పార్టీలని తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపితే 75 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాయావతి ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ నేలిన మాయావతి ఇప్పుడు కేవలం 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్ కంప్లీట్ స్వీప్ చేస్తున్న తీరు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను సైతం మించి అక్కడ రిజల్ట్ మనకి కనిపిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. మనతో ప్రస్తుతం ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లారావు జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ నుంచి పార్టీల రాజకీయాలను అక్కడ సమీకరణలను క్లోజ్గా మానిటర్ చేస్తున్న పుల్లారావు ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, ఉత్తరప్రదేశ్ రిజల్ట్ మీకు ఏమనిపిస్తుంది? బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజలు పట్టం కట్టారంటే ఎవరి గొప్పతనం అనుకోవాలి? ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు కూడా మార్చే అలవాటు భారతదేశంలో వస్తుందా అని మనం ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలకి ఉత్తరాంచల్తో మార్చారు కదా, మారుస్తూ వస్తున్నారు కదా. గోవాలో రిజల్ట్ లాస్ట్ అరగంట నుంచి నేను చూడలేదు. పంజాబ్లో కూడా కాంగ్రెస్ వస్తుందని రిజల్ట్స్ వస్తున్నాయి కదా, అది ఒకటి. రెండోది, అఖిలేష్ యాదవ్ మీడియా హైప్తో చాలా వరకు చాలా బాగా చేశానని చెప్పుకోవడం జరిగిందని కూడా మనం ఆలోచించుకోవచ్చు. మూడోది, తప్పకుండా నరేంద్ర మోడీ గారి విజయాన్ని తగ్గించడానికి కొంచెం ఇన్సల్టింగ్ అది కాదు, ఆయన రిస్క్ తీసుకున్నాడు, సాధించాడు. తప్పకుండా ఆయన కనుక ఇక్కడ ఫెయిల్ అవి ఉంటే చాలా ఇబ్బంది వచ్చేది ఆయనకి, అసక్సెస్ఫుల్గా వచ్చాడు. ఇంకో చిన్న విషయం నేను డిబేట్లో విన్నది, ఆయన తిరుగులేని నాయకుడా అని కొంతమంది అంటల్లో 71లో ఇందిరాగాంధీ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా, ఇండియా చక్రవర్తి అన్నారు. 74కి ఓడిపోయి 75కి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే విషయం వచ్చేది. అది 40 సంవత్సరాల క్రితం. ఈవేళ ఏ నాయకుడైనా ఒక ఎలక్షన్ గెలవగానే నాకు ప్రజలు నాతో ఉన్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంది డిమానిటైజేషన్, నోట్ బందీ గురించి మోడీ గారికి కూడా కరెక్ట్ కాదు. నోట్ బందీ పుల్లారావు గారు, మీరు నోట్ బందీ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? నోట్ బందీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో నోట్ బందీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకున్న తీరు కూడా మనం చూసాం. అక్కడి నుంచి లోకల్గా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి కూడా చూస్తే ఏటీఎంలో క్యాష్ ప్రాబ్లమ్స్ లేకుండా వీటన్నిటిని చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి ఏమన్నా ఉపయోగపడింది అనుకుంటున్నారా? బీజేపీకి అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? లేదంటే నోట్లు రద్దు చేయడం ద్వారా ఇతర పార్టీలకు డబ్బు షార్టేజ్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడ బీజేపీ ఒక స్టెప్ హెడ్ ఉందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఇతర పార్టీలకి డబ్బు అందలేదనే విషయం కాదండి. ఒక రకంగా బాగా డబ్బులు చక్కగా అందేటట్టుగా సౌకర్యాలు ఎక్కువ చేశారు ఉత్తరప్రదేశ్లో. కానీ ఉత్తరప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ ఒక ఆంధ్రప్రదేశ్, ఒక కర్ణాటక, ఒక తమిళనాడు అంత విశేషం కాదు. వాళ్ళ ఎకనామిక్ లెవెల్ ఎలాగో తక్కువ కనుక వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ తక్కువ. వలసల్లో ఎక్కువ డబ్బులు తిరిగి పంపించే విషయం కనుక గవర్నమెంట్ సర్వీస్ మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంపాక్ట్ అంత డీప్గా లేకపోవచ్చు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకున్నారు. తర్వాత అన్నిటికంటే మీరు చిన్న విషయం ఆలోచించాలి. గత 4-5 సంవత్సరాలు బట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీ భారతదేశంలో ట్రైబల్స్ని, దళిత్స్ మీద చాలా ఫోకస్ చేశారు. మీరు చూస్తే చాలా మంది నామినేటెడ్ ఎంపీస్ని, గవర్నర్స్ని ఆ సెక్షన్స్ నుంచి తీసుకొచ్చారు. తర్వాత బీసీలు అనేది మాత్రం పూర్తిగా డివైడ్ చేసి యాదవ్ లాంటి అడ్వాన్స్డ్గా ఉన్న బీసీలు ఒకళ్ళు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్
అంటే వాళ్ళకి ఎవరికి బెనిఫిట్స్ రాని బ్యాక్వర్డ్ కాస్ట్ వేరు అది బీజేపీ 4 సంవత్సరాలు బట్టి క్యాన్వాస్ చేసి ఈ విజయాన్ని మనం అమిత్ షాని మాత్రం తక్కువ చేయడానికి వీలేదండి. ఆయన తత్వాలు ఏముండినా బ్రహ్మాండమైన ఆర్గనైజర్, వదలలేదు. బీసీల్లో డివిజన్ తీసుకొచ్చాడు. దళిత్స్ లో పూర్తిగా ఇంకా మాయావతి 22-25 సీట్లు వస్తే ఆమె భారతదేశం రాజకీయంలో ఫ్యాక్టరీగా ఉండటం కష్టం. ఒక 10 సంవత్సరాల క్రితం 5 రాష్ట్రాల్లో బీఎస్పీకి మాయావతికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు ఒక్క ఉత్తరప్రదేశ్ సాధిస్తాను వచ్చి 2014లో ఒక ఎంపీ సీట్ రాలేదు. ఇప్పుడు 20-30 సీట్లు వచ్చినాయి అంటే ఆ ఎమ్మెల్యేలు కూడా ఆమెతో ఉండరు. మొత్తం మనం ఎదురు చూసేది ఉత్తరప్రదేశ్లో దళిత్ ఓట్ బ్యాంక్ బీజేపీకి వెళ్తుంది, వెళ్ళిపోతుంది అని మాత్రం మనం ఒక నిర్ణయానికి రావచ్చు. బీజేపీ స్ట్రాటజీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దళిత్స్ మీద టార్గెట్ చేసి పనిచేస్తాడు. అది చెడ్డు ఇతర పార్టీలు చేయట్లేదంటానికి వీల్లేదు. అది మాత్రం చేశాడు. తర్వాత కౌంటర్ మొబిలైజేషన్ ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ మేము ముస్లిం ఓట్స్ మీద ఫోకస్ చేస్తామన్నారు. మాయావతి 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చి నాకు ఓటేస్తారు, సమాజ్వాదీ పార్టీ, రాహుల్ గాంధీ అలాగ అంటంలో మొబిలైజేషన్, కౌంటర్ మొబిలైజేషన్ కూడా జరిగింది. తప్పకుండా జరిగింది. అది బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఎన్నో కారణాలు విజయానికి ఉంటాయి. గెలిచినారు, విశేషంగా గెలిచాడు, తక్కువ చేయకూడదు. కానీ పంజాబ్, గోవా, మణిపూర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే ఈవేళ బీజేపీ విజయం అంత తీయటి విజయం మాత్రం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్రాల్లో గెలిచాం, మేమే మెజారిటీ పార్టీ అని మళ్లీ యుద్ధానికి తయారవటానికి మాత్రం ఈవేళ కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న పునాది ఉన్నది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సొంత ఇమేజ్ లేదని దేశవ్యాప్తంగా అనుకున్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. రైట్ రైట్ ఒక్కొక్క నిమిషం పుల్లారావు గారు. రంగనాథ్ అంటే ఆయన అన్న పాయింట్ లో ఒక మేజర్ పాయింట్ కనిపిస్తుంది. ఎస్సీసీని టార్గెటెడ్ గా వర్క్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ నుంచి బీజేపీకి ఎస్సీలు షిఫ్ట్ అయ్యారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఎస్టీలు బాగా చేసాం వాస్తవమే, తర్వాత ఎస్సీలకు కూడా ప్రయారిటీ ఇచ్చాం. ఇప్పుడు అంటే నాయకత్వం ప్రయారిటీ ఇచ్చారా, వాళ్ళని ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడం కోసం లోబర్చుకున్నారా, ఏం చేశారు? పేదలు మాకి అనుకూలంగా వెళ్తున్నాం, ఆడవాళ్ళు ఎక్కువ పేదలు ఉన్నారు. సరే, ఇప్పుడు నియంతృత్వం గురించి ఒకటి వస్తాను. అంటే పుల్లారావు గారు చెప్పారు, ఆ అధికారం వచ్చినప్పుడు ఆ కిక్ వస్తుంది. కానీ మేము మొన్న బాంబేలో సమానమైన సీట్లు వచ్చినా కానీ మేము శివసేనకి ఇచ్చేసాం. ఏది కార్పొరేషన్, బాంబే కార్పొరేషన్ అంటే ఒక స్టేట్తో సమానం, ఒక రాష్ట్రంతో సమానం. అటువంటి రాష్ట్రాన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అందుకని మేము అంటే బీజేపీ కానీ మేము మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాం. కానీ అదేంటి ఇందిరాగాంధీ లాగా కిక్ వచ్చి ఏదో చెయ్యం అనేది చాలా. రఘునాథ్ బాబు గారు మహారాష్ట్రలో కోalition గవర్నమెంట్, అక్కడ సపోర్టెడ్ బై శివసేనతో ప్రభుత్వం ఉన్నా కానీ అవసరాల కొరకు ఈ రోజు మీరు పోటీ చేసిన రాష్ట్రంలో ప్రభుత్వం మనగడ కొనసాగాలంటే శివసేన యొక్క మద్దతు మీకు అవసరం. శివసేన పక్షంతో ఎట్లా ఉంటేనే దాన్ని బట్టి ఈ రోజు సగటు భారతీయులు కానీ సగటు బీజేపీ కార్యకర్తలు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ పట్ల లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్నే కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా డిమానిటేషన్ ఇష్యూస్ను నిర్ణయాన్ని బయటపెట్టి ఈరోజు డిమానిటేషన్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి బీజేపీ ఉత్తరప్రదేశ్లో గెలిచింది. ఈరోజు రిజల్ట్స్ చూసినట్టయితే డిమానిటేషన్ వల్ల పెద్ద అద్భుతాలు ఏం జరగలేదు. ఈరోజు ప్రజలకు కానీ లేకపోతే నల్లధనం ఏదైతే నల్లధనం చెప్పిలో నల్లధనం మేము బయటకు వచ్చినట్టుగా ఇప్పటివరకు కూడా ఏం కనవలేదు. కేవలం దానికి ఉత్తరప్రదేశ్లో ఆయన పాయింట్ కూడా ఉత్తరప్రదేశ్ అక్కడ మేము వెళ్ళాము. ఆ రోజు వెళ్ళినప్పుడు డిమానిటేషన్ సందర్భంలోనే వెళ్ళాం. అక్కడ ఎక్కడ కూడా ఏటీఎంలో డబ్బు లేకుండా లేదు, మన దగ్గర బ్యాంకుల దగ్గర లైన్లు ఉన్నాయి, మన దగ్గర కూడా అక్కడ యాక్టివిటీ తక్కువ, గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు. ఆర్థిక పుల్లారావు గారు చెప్పిన పాయింట్, ఆర్థికంగా అక్కడ చాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా తక్కువ. అండ్ దీని ప్రభావం కన్నా ఎక్కువ హిందూ ఓట్స్ కన్సాలిడేషన్, ఒకటి చాలా బలమైన కన్సాలిడేషన్ జరిగింది అక్కడ. ముస్లిమ్స్కు ఈ సీట్లు ఇవ్వకపోవడం అనే మెసేజ్ కూడా ముస్లిమ్స్ ఓట్లు వేసి ఉంటారు, కానీ ఒక కన్సాలిడేషన్ అయితే బాగా జరిగింది. దీని మొత్తానికి ఒక పవర్ఫుల్ నాయకత్వము ఒక సింగిల్ పర్సన్ మీద చేయడం అనేది మాత్రం
అది చాలా డేంజర్. అది ఇంక్లూజివ్ పాలిటిక్స్కు చాలా డేంజర్. అది మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. అది ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. ఆ నెత్తికెక్కే ఒక అధికారం నెత్తికెక్కేది అనేది రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం. మోదీ చాలా డెమోక్రటిక్ పర్సన్ అని అంటున్నారు. నేను కాదు, మీరు ఆయన అంటున్నారు, ఎవరైనా నమ్మాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మన మహారాష్ట్రలో విడివిడిగా పోటీ చేశాం. ఇంకొకళ్ళు కన్నా కాంగ్రెస్ ఉంటే మా పరిస్థితుల్లో శివసేన ముక్కలు చేసి మెజారిటీ చేస్తారు. అది కూడా ఉత్తరాఖండ్ లో ముక్కలు చేశారు, అరుణాచల్ ప్రదేశ్ లో చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. ఈ రోజు మీరు అక్కడ మహారాష్ట్ర బొంబాయి కార్పొరేషన్ కంటే కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, ఒక ఇంపార్టెంట్ స్టేట్ను లీడ్ చేయాలి కాబట్టి అది వదిలేసి ఇది మీరు తీసుకున్నారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో మీ ముక్కలు చేస్తే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ముఖ్యాలు చేసి సురేష్ బాబు తీసుకొచ్చి సాక్షాత్ మంత్రిగా చేసుకున్నారు కదా. ఆయన ఎవరైతే శివసేనలో ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నతను తీసుకొచ్చి అంటే ఇప్పుడు మా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు. సరే, రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. అయితే పంజాబ్ సక్సెస్ అయినప్పటికీ 10 ఏళ్ల తర్వాత అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 70 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 59 స్థానాలు మ్యాజిక్ ఫిగరు. అక్కడ పూర్తి స్థాయిలో పంజాబ్లో పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మార్గం సుగమైన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఓకేనా, లేకపోతే కాంగ్రెస్ ఇంకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందా? అక్కడ మీరు ముక్త భారత్ నుంచి ఇంకా ఆ పదాన్ని మీరు ఆపుకునే అవకాశం ఉందా? తప్పకుండా మా ఫెయిల్యూర్. ఎందుకంటే అధికారాన్ని బాధ్యతాయుతంగా చేయాలి. కొన్ని చోట్ల కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వాళ్ళు మరి బయట లెక్క ప్రకారంగా అక్కడ చాలా డ్రగ్గు, తర్వాత ఈ లంచగొండితనం, అవినీతి చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లాంటివి ఉంటే ప్రజలు హర్షించరు అనేటటువంటిది అది గుణపాఠం. కానీ అక్కడ మేము చిన్న పార్ట్నర్ని, మేము చేయగలిగేది పెద్దగా ఏమి ఉండదు. కానీ అది ఒక లెసను. భవిష్యత్తులో వాళ్ళు తప్పకుండా నేర్చుకుని, వాళ్ళే కాదు దేశంలో అందరూ కూడా ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం. కాంగ్రెస్ లీడర్షిప్ గురించి కాంగ్రెస్ లీడర్షిప్ గురించి ఏమంటారు? అక్కడ వరకు దేశం మొత్తం మీద లీడర్షిప్ ఏముంది వాళ్ళకి? లీడర్ ఎవరు? పుల్లారావు గారు, మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి పంజాబ్ మీద. పుల్లారావు గారు, మీ అబ్జర్వేషన్. వ్యతిరేకం కొంటాం ఫిగర్స్ బట్టి అంతవరకు రాలేకపోయిందేమో. కానీ పంజాబ్ కాంగ్రెస్ విక్టరీ చాలా ఇంపార్టెంట్ విక్టరీ. కాంగ్రెస్ పార్టీ ఇంకో రోజు యుద్ధం చేయడానికి మాత్రం ఒక మంచి అవకాశం ఉత్తర భారత్లో మాత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో అది ముందర నుంచి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉన్నది అనుకున్నారు. అమరేందర్ సింగ్ ఆయన సొంత ఇమేజ్ కూడా మనం మర్చిపోకూడదు. ఆ పంజాబ్లో చాలా వరకు పనిచేస్తుంది. బాదల్ మీద చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని అందరూ అనుకున్నాం. అలాగే జరిగింది. మీరు ఒక చిన్న విషయం మీరు ఇందాక చెప్పారు, మోడీ గారి మీద చాలా అసహ్యంగా కూడా పర్సనల్గా తిట్టడం కూడా రియాక్షన్ వచ్చింది. ప్రధానమంత్రిని ఇలా తిడతారా ఉత్తరప్రదేశ్లో ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. ఆయన ప్రధానమంత్రి బీసీ కావటం కూడా అడ్వాంటేజా? అది వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. మోడీకి కొంచెం సింపతి కూడా పెరిగింది. ఇలాగ ఒక పదవిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు తిట్టలేదు ఎవరిని. ఇలాగా రాహుల్ గాంధీ, అఖిలేష్ అలాగా చాలా లైట్గా మాట్లాడుతూ ఆయన మీద హిందూ కన్సాలిడేషన్ అనుకోండి ఒకటి వచ్చింది. తర్వాత ఇందాక మనం అనుకున్న పాయింట్ కౌంటర్ మొబిలైజేషన్ మాత్రం మీరు దృష్టిలో పూర్తిగా పెట్టుకోవాలి. అది చాలా వరకు పనిచేస్తుంది. కానీ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేటానికి ఇదేమన్నా పునాది ఉన్నారా? డిఎస్పీ ఎస్పీ అందరూ కలుస్తారా? అది కూడా మనం ఎదుర్కొన్నాం.